ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఒక్కసారే పుడతారు, ఒక్కసారే మరణిస్తారు, భయం ఎందుకు? కడారి సత్యనారాయణ రెడ్డి కోసా అమర్ రహే అంటూ నినాదాలతో మారుమోగిపోయింది ఆ పల్లె. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం గోపాల్పూర్లో కడారి సత్యనారాయణ అలియాస్ కోసా ఎవరైతే మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నారో, సీనియర్ నేతగా ఉన్నారో, ఆయన ఎన్కౌంటర్లో ఛత్తీస్గఢ్ అబూజ్మడ్ ప్రాంతంలో నారాయణపూర్ జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఇద్దరు అగ్రనేతలు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు ఒకేసారి ఎన్కౌంటర్లో మృతి చెందినటువంటి ఘటన కరీంనగర్ జిల్లాలో కలకలం రేపుతుంది. దీనిలో భాగంగా ఆయన మృతదేహాన్ని ఆయన సోదరుడు కరుణాకర్ రెడ్డికి ఆ ప్రభుత్వం అప్పగించింది. గత రాత్రి మృతదేహాన్ని తీసుకున్న తర్వాత వారు ప్రైవేటు వాహనంలో సిరిసిల్ల జిల్లాకి తీసుకురావడం జరిగింది. ఉదయం 10 గంటల వరకు చేరుకున్నారు. గ్రామంలో అశ్రు నయనాల మధ్య ఆయన అంత్యక్రియలు కొనసాగాయి. దీనిలో భాగంగానే వారు గ్రామస్తులంతా కూడా తరలి వచ్చారు. 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజల కొరకి ఆయన ఉద్యమ బాట పట్టారు. విప్లవాన్ని సిద్ధాంతంగా మలుచుకొని ఒక జీవన విధానంగా కొనసాగించారు. ఆయన విద్యా విధానం అంతా కూడా పెద్దపల్లిలో ఐటీఐ అయిపోయింది, ఉద్యోగం సాధించారు. అయినప్పటికీ ఎంతోమంది అనుభవిస్తున్నటువంటి బాధల్ని కొద్దిగానైనా తగ్గిద్దామనే ఉద్దేశంతో వెళ్ళారని చెప్పేసి వారు అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి సైతం పెద్ద ఎత్తున తరలి వచ్చి జోహార్లు అమరవీరునికి అంటూ నినాదాలు చేసినటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి. మరి ఉద్యమ పోరాటంలో 4 రోజుల క్రితం అశువులు పాసి అమరుడైనటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా గోపాలరావుపల్లె గ్రామానికి చెందినటువంటి కామ్రేడ్ కోసా దాదా గారి శవము ఈరోజు గోపాలపల్లెకు రావడం జరిగింది. వివిధ గ్రామాల నుంచి కూడా తన పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది అభిమానులు, మరి కుల సంఘాలు, వారి బంధుమిత్రులు కూడా వచ్చి తనకు ఘనమైన నివాళి అర్పించడంలో మరి ముఖ్య భూమిక పోషిస్తున్నారు. మరి సమసమాజ స్థాపన కోసం తన అలుపెరగని పోరాటము దాదాపుగా 45 సంవత్సరాలుగా ఈ గ్రామాన్ని వదిలిపెట్టి భూమి కోసం, భుక్తి కోసం, బడుగు బలహీన వర్గాల కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టినటువంటి కామ్రేడ్ కోసా దాదా కడారి సత్యనారాయణ రెడ్డి మరి ఇలా అమరుడై మా గ్రామానికి వచ్చినటువంటి సందర్భంలో ఘనమైన నివాళి అర్పిస్తూ తన ఆశయాలను కూడా ఇక మునుముందు కూడా ఈ రోజుతోని రాజ్యం ఏమనుకుంటుందంటే కడారి సత్యనారాయణ వాళ్ళు 45 సంవత్సరాలు 50 సంవత్సరాల అజ్ఞాతవాసంలో ఉన్నటువంటి వాళ్ళంతా అమరులైరు. ఇక మాదే విజయం అనుకుంటున్నటువంటి ఈ రాజ్యానికి ఒకటే హెచ్చరిక, రాజ్యమా నువ్వు ఉన్నంత వరకు కూడా నాలాంటోడు ఈ చనిపోయినటువంటి కోసా దాదా లాంటి వాళ్ళు కూడా మళ్ళీ ఉడుతూనే ఉంటారు. భూమి మీద సమస్యలు ఉన్నంత వరకు, పేదోడు బాగుపడేంత వరకు నాలాంటోడు మళ్ళా నా రక్తం పంచుకొని పుట్టేటోళ్ళు ఇంకా ఈ ఆశయాల సాధనలో మృతవీరులైనటువంటి అమరుల త్యాగాలతో కూడా ఏర్పడ ఈ దేశంలో ఎందరో పుట్టుకొస్తారు. ఏది కూడా అంతం కాదు, దేనికి అంతం ఉండదు. ఎండలో ఎండి, వానలో తడిసి చలికి గడ్డగట్టి కూడా తన శరీరాన్ని పేద ప్రజల కోసమే 45 సంవత్సరాలుగా మరి తన యొక్క సేవలను అందించి అమరుడైండు. ఆయన త్యాగాను అజరామం, ఆయన పోరాటం ఈ దేశానికే స్ఫూర్తిదాయకం. నీ వెనక 1000 మంది గన్మెన్లు ఉండరు కావచ్చు, కానీ నీవు కూడా అతని సావుకు కారణమైనోడు కూడా ఏ రోజో ఒక రోజు తగిన మూల్యం చెల్లించక తప్పదు, అతడు కూడా సావక తప్పదు. కానీ ఇది త్యాగము, ఇది చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడేదే ఈ గోపాలరావుపల్లె రైతు బిడ్డ కామ్రేడ్ సత్యమైన బాట. ఇది ప్రజలారా, ప్రజాస్వామ్యవాదులారా, ఇట్లాంటి బూటకపు ఎన్కౌంటర్లను మీరందరూ ఏకదాటిగా ముక్తం కంఠంతో ఖండించాల్సిందిగా రాజన్న సిరిసిల్ల ఒక కళాకారునిగా, ఒక రైతు బిడ్డగా నేను కూడా ఈ రోజు నుంచి ఉద్యమకారునే. నన్ను కూడా ఈ రాజ్యము ఏమి చేసినా నో ప్రాబ్లం. ఐ ఆమ్ ఏక్ బార్ ఆతా ఏక్ బార్ జాతా కైకు డర్తా. ఐఎమ్ బి విప్లవం వర్ధిల్లాలి. కామ్రేడ్ సత్యనారాయణ రెడ్డి కోసే ఆశయ సాధనాలు వర్ధిల్లాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.